క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బెసిలికా విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గాదే ఇన్నమ్మ గారి తృతీయ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు గాదే జ్ఞానారెడ్డి, రెవరెండ్ సిస్టర్ ఏరువ రాబర్టీనా సిఎస్ఏ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి ఫాతిమా రాణిరెడ్డి, పి కేశవ్ కుమార్ రెడ్డి, గాదే ప్రతాప్ రెడ్డి, నిర్మలారెడ్డి, దయాకర్ రెడ్డి, బాల తెరీసారెడ్డి, రెవరెండ్ సిస్టర్ మరియ మాణిక్యం, గాదే రాయపరెడ్డి, అనితారెడ్డి, రాకేష్ రెడ్డి, యు దివ్యారెడ్డి, బాలశవరెడ్డి, పి రాజేష్ రెడ్డి, అలేఖ్యారెడ్డి, పి ఆనవిరెడ్డి, గాదే స్నేహిత్ రెడ్డి, రితికారెడ్డి, రేష్వికారెడ్డి, యు మర్సీ ఆద్యారెడ్డి, నిసి ఐరారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ప్రగతి నగర్ కూకట్పల్లి విచారణ, కీర్తిశేషులు అన్నపురెడ్డి, సొలోమోన్ రెడ్డి, శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి, అల్ఫోన్సరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి శెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవి, మహన్య అనురాగ్, మహన్వి అలకనందలకు ఆయురారోగ్యములు దేవుడు ప్రసాదించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బిహెచ్ఈఎల్ విచారణ, 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న సిద్ధార్థ్ పైరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని నమ్రత, జార్జ్ ఆనందరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం కంచనపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి చిన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఎదురూరి విహాన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని నాన్నమ్మ, తాతయ్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ జోసెఫ్ గారికి దేవుని దీవెనలతో సంపూర్ణ స్వస్థత దయచేసి ఆయురారోగ్యములతో దీవించినందుకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. సన్నిధిని చేరుదా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. దేవా, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువా, నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయకుడవు రక్షకుడు నీవే కనుక ప్రభు, జాగు చేయక నన్ను ఆదుకొనుము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, ఈనాడు మనం 18వ సామాన్య ఆదివారంలో ప్రవేశించాం. ఈ 18వ సామాన్య ఆదివారం మనం అందరూ కూడా ఒక కోరికను కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉంది. ఆ కోరిక మనము మరణించిన తర్వాత పరలోక రాజ్యములో దేవదూతలుగా, దేవుని యొక్క ప్రేమైన బిడ్డలుగా జీవించమని కోరుతూ ఉంది. అందుకనే మొదటి పట్టణంలో ఉపదేశకుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మనం ఏ పని చేసినా అది వ్యర్థంగానే మిగులుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ పట్టణం ద్వారా పౌలు మహర్షి చెప్తున్నాడు, మీ యొక్క మనసులను పరలోక రాజ్య వస్తువులపై కేంద్రీకరించండి. అక్కడ సింహాసనపై యేసునాథుడు మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు, మన దృష్టి అంతా కూడా ఆయనపై కేంద్రీకరించండి. క్రీస్తే మనకు సర్వస్వం, అందరి యందు ఆయన ఉన్నాడని క్రీస్తు ప్రభుని యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ మనం ఎలా జీవించాలి అనే అంశాన్ని పౌలు మహర్షి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన యొక్క దృష్టి, మన కోరిక క్రీస్తునందు పరలోక రాజ్యం ఉండేటట్టుగా మనందరినీ కూడా దేవుడు దీవించమని, ఆశీర్వదించమని, చేసిన తప్పిదాల నుండి మనకు తన యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగివేయమని ప్రార్థన చేసుకుందాం.
పొందాలని నీ చల్లని నీడలు బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడిదము గణ దేవునికి, భువిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడిదము గణ దేవునికి, భువిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మా పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రి కుడి ప్రక్క కూర్చున్న మా ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతు
సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సేవకులకు సమీపంగా ఉండి అంతం లేని నీ కరుణతో వారి ప్రార్థనలు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి మీరు సృష్టించిన దారిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితంగా కాపాడుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ లోకంన ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మరియు 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే గదా. ఇదియు వ్యర్థమే, ఆ క్రమమే. ఈ లోకమున ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయు పనులెల్లా శ్రమతో, దుఃఖముతో నిండియుండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇదియు వ్యర్థమే. ఇది ప్రభువు వాక్కు. నీనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలి నాకు ఆమోదం. నీనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలి నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంతే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలి నాకు ఆమోదం. వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. 2వ పట్టణము పునీత పౌలు కొలసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనము వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుడి కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల
వస్తువుల మీదగాక అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడిన వారని, చేయబడని వారని, ఆటవికులని, అనాగరికులని, సేవకులని, స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తే సర్వస్వము. అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పలికిను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. పలికిను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యమే జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూ, హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు. జనసాము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జనమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించెను? జాగృత వహింపుడు, ఎట్టి లోభంనకు లోను కాకుడు. ఏలైనా మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు.
ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టి వానిని ఇంకను పెద్దవిగా కట్టేదను. అందున ధనమును సరుకులను అన్నిటినీ భద్రపరిచేదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలు ఉన్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ధనమే ప్రధానము, భౌతిక సంపదలు అశాశ్వతము అనే అంశాన్ని ఈ 18వ సామాన్య ఆదివారంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, భార్యాభర్తలు ఎంతో కష్టపడి చెమటోర్చి సంపాదించి ఆస్తులన్నీ కూడగట్టి వారు చివరికి వృద్ధులయ్యారు. ఇద్దరు కుమారులు కూడా హైదరాబాద్ నగరంలో మంచిగా స్థిరపడి ఉన్నారు. మన రీసెంట్గా ఆ ఇంటి పెద్ద మనిషి చనిపోయారు. ఆ పెద్ద మనిషికి, ఆ భార్యాభర్తలకి ఊరిలో సొంత నివాసము లేకుండా ఇల్లు నమ్మి, పొలాన్ని నమ్మి హైదరాబాదులో వాళ్ళకి చక్కటి ఫ్లాట్స్ కొన్నారు. వాళ్ళిద్దరు కూడా అదే ఊరిలో ఒక అద్దె ఇంటిలో ఉన్నారు. మనిషి చనిపోయాడు. ఆ అద్దె ఇంటి వాళ్ళు చనిపోయిన శవాన్ని మా ఇంటి ముందు ఉంచొద్దని చెప్పారు. ఇది తల్లిదండ్రులు కుమారులకు చేసినటువంటి త్యాగం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరికి విచారణ స్వాముల వారిని అడిగి గుడిలోనే రోజంతా పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు, మేము ఎంత కష్టపడినా సరే మా బిడ్డలు బాగుండాలి, మేము పడే కష్టం మా బిడ్డలు పడకూడదు, మేము అనుభవించేటువంటి కష్టం నా బిడ్డ, నా కూతురు అనుభవించొద్దని మనమందరం కూడా భావిస్తూనే ఉంటాం. ఇది తల్లిదండ్రుల ప్రేమకు నిదర్శనం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఉపదేశకుడు గ్రంథాన్ని పరిశీలించినట్లయితే చదవండి. 1వ అధ్యాయము 22వ వచనంలో ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. 2వ వచనం చదవండి. 1వ అధ్యాయము 2వ వచనం. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు, వ్యర్థము, అంతయు వ్యర్థమే. ఉపదేశకుడు ప్రారంభంలోనే వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థమని ఆయన ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సంపాదించిన వానిని ఎట్టి శ్రమలేని తన వారసులకు అప్పగించినదేలా అది వ్యర్థమే అవుతుందంట. చాలా వరకు గమనించండి, పండిత పుత్ర పరమసుంట అంటారు. చాలా వరకు కూడా తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే కుమారులు మాత్రం తగలేస్తూ ఉంటారు. సెల్ ఫోన్లకి అడిక్ట్ కావటం, క్రికెట్కి అడిక్ట్ కావటం, ఈ లోక సంబంధమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించి చదవకుండా తల్లిదండ్రుల దగ్గర డబ్బు లాక్కొని ఇవ్వకపోతే కొట్టి హింసించి సంపదనంతా నాశనం చేసినటువంటి కుమారులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. 30-40 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ ఇంకా తల్లిదండ్రుల ముందు చేయి చాచినటువంటి కుమారులు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారికి మీరు కష్టపడి సంపాదించి దోషి పెట్టినంత వల్ల అది వ్యర్థంగానే మిగిలిపోతుందని ఈనాడు ఉపదేశకుడు మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా 22వ వచనంలో చదవండి. ఈ లోకమున
వ్యయ ప్రయాసలను అనుభవించి ఆ, అందుకు నరునికి కలుగు ఫలితమేమి? ఎలాంటి అంటే అనేక కష్టాలు అనుభవించినా కానీ ఇలాంటి కుమారులు కలిగిన ఇలాంటి వ్యర్థపూరితమైన జీవితాన్ని మనం అనుభవించిన ప్రయోజనమేమని మనకు ఉపదేశకుడు చెప్తూ ఉన్నాడు. 23వ వచనంలో, నరుడు జీవించినంత కాలమును అతడు చేయు పనులెల్లా శ్రమలతోనూ దుఃఖముతోనూ నిండి ఉంటుంది. రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు, అదంతా కూడా వ్యర్థమే అవుతుందని తెలియజేస్తుంది. దానికి గల కారణం ఏంటంటే మన దృష్టి, మన ఆలోచన, మన జీవిత విధానం అంతా కూడా ఈ లోక సంపదల పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లయితే అది వ్యర్థము అని ఉపదేశకుడి యొక్క సారాంశం. అనగా మనము మనుషులం, దేవుని యొక్క అపురూపమైన సృష్టి, ఆయన రూపాన్ని, జీవాన్ని, ప్రాణాన్ని కలిగినటువంటి బిడ్డలమైన మనము తప్పకుండా దేవునిపై దృష్టి సారించాలి. నేను మరణించిన తర్వాత తిరిగి ఆయన చెంతకే వెళ్ళాలి, నేను మరణించిన తర్వాత ఆయనతో కలిసి దేవదూతగా జీవించాలి అనే ఒక ఆకాంక్షను పక్కన పెట్టి కేవలం 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 ఈ భౌతిక సంపదల పైన దృష్టి పెట్టవద్దు అనేదే ప్రధానమైన సారాంశం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, మనము రెండో పఠనాన్ని పరిశీలించుదాం. పౌలు మహర్షి కొలస్సీయులకు రాసినటువంటి చక్కటి లేఖ 3వ అధ్యాయము 1 నుండి 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మనము ఎలా జీవించాలి, మనము ఎలా ఉండాలి, మనం ఏ పని చేయాలి, ఎలాంటి వాటిపైన మన దృష్టి నిలపాలని చక్కగా పౌలు గారు కొలస్సీయుల ప్రజలకు రాస్తూ ఉన్నాడు. అదే సందేశాన్ని తల్లి శ్రీ సభ మనకు అందిస్తూ ఉంది. చదవండి. 3వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా మనమంతా సజీవులుగా లేపబడినటువంటి పునరుత్థాన మహిమ కలిగినటువంటి బిడ్డలమంట. తర్వాత, కనుక కనుకనే పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించండి. దిస్ మస్ట్ బి అవర్ డిజైర్. మన యొక్క లక్ష్యం, మన కోరిక, మన యొక్క తృష్ణ, ఇవన్నీ కూడా పరలోకమందలి వస్తువులపైన ఆకాంక్షించమని ఈనాడు 2వ పఠనం తెలియజేస్తూ ఉంది. ఏం చేయాలనేది ఈనాడు చెప్తుంది. చూడండి ఎంత చక్కటి మాట. ఎందుకంటే పునరుత్థాన క్రీస్తుని యొక్క వారసులం మనం యేసుతో మరణిస్తాం, యేసుతో సజీవంగా లేస్తాం. కనుక మన అంతిమ లక్ష్యం, మన అంతిమ గమ్యం పరలోక రాజ్యం. కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే, ఈ లోక వస్తువులను మనము ఎంజాయ్ చేస్తూనే మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం వైపు ఉండాలని పౌలు మహర్షి చక్కగా ఆనాడు కొలస్సీయులకు, ఈనాడు మనకందరూ కూడా తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఇది మనం ఎలా ఉండాలనేది కోరిక. రెండో చూడండి, మీరు మీ మనస్సులను అతడ దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనపైన అధిష్ఠించి ఉంటాడంట. అది మన డిజైర్. వై? నేను పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మరణాన్ని జయించి పునరుత్థానటువంటి క్రీస్తు నీ కోసము, మన కోసము సింహాసనపై అధిష్ఠించి ఉన్నాడు, నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కనుక మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం వైపు ఉండాలని పౌలు మహర్షి చెప్తున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక 2వ వచనం చదవండి. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక, మన మనస్సులను భూమిపై వస్తువుల మీద కాక, అచట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నం చేయండి. వై? ఎందుకు చేయాలంట? దానికి రీజన్ కూడా చెప్తున్నాడు పౌలు మహర్షి. 3వ వచనం చదవండి. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితం క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మన జీవితం అంతా కూడా యేసుతో ముడిపడి ఉంది. ఇది కారణం. ఏదో ఒక రోజు మరణిస్తాం. ఈ మధ్య హార్ట్ అటాక్ ఎనీ టైం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే క్రీస్తుతో పాటు మనమందరం కూడా ముడిపడి ఉన్నాం. మన జీవితం అంతా ముడిపడి ఉంది కనుక మన దృష్టి, మన మనస్సు, మన ఆలోచన, మన క్రియలు, మన తలంపులన్నీ కూడా ఆ పరలోక రాజ్యం వైపు ఉండాలని చెప్తూ
ఎందుకయ్యా అంటే యు ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం అందరం కూడా భాగస్థులమై ఉన్నాము. మన జీవితం ఆయన చేతుల్లో గుప్తమై ఉందని తెలియజేస్తున్నాడు. ఇంకో కారణం కూడా చెప్తున్నాడు. 4వ వచనంలో చెప్పండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట చూడండి. రెండవ రాకడ వచ్చినప్పుడంట ఆయనతో కలిసి మనము మహిమలో భాగస్థులం అవుతామంట. ఆయనతో మనం జీవితము గుప్తమై ఉన్నదంట. క్రీస్తుతో మనమందరము మమైకమై ఉన్నామంట. ఆయన శరీర రక్తములు మనం భాగస్థులమై ఉన్నామంట. ఆయన ద్రాక్షావళి మనం తీగలముగా జీవిస్తూ ఉన్నాం. కనుకనే అయ్యా దేవుని బిడ్డలైన మీరు, పునరుత్థానానికి వారసులైన మీరు, దేవుని అపురూప సృష్టిమైన మనము మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం వైపై కేంద్రీకరించమని, లగ్నం చేయమని, దానికోసం ప్రయత్నం చేయమని ఈనాడు 2వ పఠనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయకూడదంట. అవి కూడా చెప్తున్నాడు పౌలు మహర్షి. చదవండి 5వ వచనం. జారత్వము అపవిత్రత మోహము దురాశ ధనాపేక్ష వంటి ఈ లోక సంబంధమైన భౌతికమైనటువంటి ప్రపంచమైనటువంటి అశాశ్వతమైనటువంటి వ్యామోలను మీరు తుదిముట్టించాలి. ఇంత చక్కటి మాట అండి పౌలు మహర్షి చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పాడు. పరలోక రాజ్యానికి అడ్డుగోడలు ఉన్నటువంటి కొన్ని క్రియలను కూడా 5వ వచనం చెప్తున్నాడు. అయ్యా మీరు జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ఈ మోహాలకు దూరంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో వారసులుగా జీవిస్తాం. ఇది మనమందరం కూడా చేయవలసినటువంటి పని అని ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇక చాలా విషయాలు ఉన్నవి. 11వ వచనం చదువుకుందాం లాస్ట్గా. అందుచేత యూదులని యూదేతరులని సున్నతి చేయబడిన వారని అటవికులని అనాగరికులని సేవకులని స్వతంత్రులని ఎవరు లేరయ్యా. మేము గొప్పలో, మీరు తక్కువలు, మీరు ఆ కులం, మీరు ఈ కులం, మీది ఆ రాష్ట్రం, ఇది ఈ రాష్ట్రం, మీది ఆ దేశం, మనది ఈ దేశం. నో. ఎందుకంట చూడండి, కారణం ఏంటంటే క్రీస్తే సర్వస్వం. అందరి యందును క్రీస్తు ఉన్నాడు. ఈ 2 కారణాల వల్ల మనమందరం కూడా సమానులమే. మనమందరం కూడా యేసుని యొక్క ప్రేమైన బిడ్డలమే. మన యందు ఆయన ఉన్నాడు, ఆయన యందు మనమున్నాము. ఆయనే సర్వస్వము. ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన యందు సర్వం సృష్టించబడిందని జీవగ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఎవ్వరం కూడా సపరేట్ కాదు. కులమాత భేదాలు మనం ఉన్నప్పటికీ కూడా క్రీస్తునందు మనం సర్వస్వం అనే అంశాన్ని మనం మర్చిపోవద్దని పౌలు మహర్షి మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, దీనిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు సువిశేషంలో చక్కటి ఉపమానాన్ని క్రీస్తు భగవానుడు తెలియజేస్తున్నాడు. ఒక యువకుడంట యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఓ చక్కటి ప్రశ్న వేశాడు. ఆయన ఏమడుతున్నాడంటే, అయ్యా మా నాన్నకి చక్కటి భూమి ఉంది, అన్నదమ్ములు 2 ఉన్నాం, మా అన్న నాకు పంచటం లేదు, భూమి పంచివయ్యా అని యేసయ్యను కోరాడు. ఫస్ట్ వ్యక్తి ఈయన. యేసు ప్రభుని భూమి పంచియటానికి ఒక మీడియేటర్గా, తీర్పరిగా, పంపిణీదారుడిగా ఉండమని అడిగిన వ్యక్తి ఇతనే. ఈ ఉపమానం కేవలం లూకా సువార్తలు మాత్రమే ఉంది. దానికి యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడు. అయ్యా తీర్పరిగాను పంపిణీదారుగా నన్ను నియమించింది ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. అడిగి అతనికి ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానంలో ఒక వ్యక్తి కష్టపడి భూమి దున్ని రాత్రనక పగలనక శ్రమించి మంచి పంటను పొందాడు. తప్పులేదు. మనమందరం కూడా వ్యాపారం చేస్తాం, లాభాలు రావాలని కోరుకుంటాం. వ్యవసాయం చేస్తాం, లాభాలు రావాలని కోరుకుంటాం. తప్పేముంది అట్లా? కష్టపడ్డాడు కనుక మంచి పంటను దేవుడు అతనికి దీవించాడు. బాగుంది ఇంతవరకు. రెండవది, ఈసారి ఎక్కువ పంట రావటం వల్ల అతను కట్టుకున్న చిన్న చిన్న కోట్లు సరిపోవటం లేదు. కొట్లు అంటాం మనం.
కనుక వాటిని పడగొట్టి పెద్ద కొట్లు కట్టుకొని ధనాన్ని, ఈ యొక్క పంటను, సరుకులన్నిటినీ కూడా దానిలో భద్రపరుచుకున్నాడు. ఇంతవరకు బాగుంది, తప్పులేదు. కష్టపడ్డాడు, దేవుడు దీవించాడు. ఇతడు కూడా దాన్ని దాచుకోవడానికి పెద్ద పెద్ద కొట్లు వేసుకున్నాడు, చాలా బాగుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇతడు తనతో మాట్లాడుకుంటున్నాడు, ఈ సంపదను, ఈ పంటను, ఈ సరుకులను నేను మాత్రమే అనుభవించాలనుకుంటున్నాడు, నేను మాత్రమే బాగుండాలనుకుంటున్నాడు, నేను మాత్రమే సుఖపడాలనుకుంటున్నాడు. నేను, నా కుటుంబం బాగుంటే ప్రపంచంలో ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు అని భావిస్తున్నాడు. కనుకనే ఇతని ఆలోచన తప్పని యేసయ్య చెప్తున్నాడు. నేను బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి, నా ఇరుగు పొరుగు బాగుండాలి, నా సహోదరులందరూ కూడా బాగుండాలి అనుకున్నట్లయితే ఈనాడు ఇతని గురించి మనం సువిశేషంలో మాట్లాడుకునేవారం కాం. కానీ యేసయ్య అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసేదను, నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అని యేసయ్య చెప్తున్నాడు. ఇది చాలా చోట్ల జరిగింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇల్లు ఓపెనింగ్ రమ్మని, హౌస్ వార్మింగ్ రమ్మని అందరికి కార్డులు పంచిపెడుతూ బస్ స్టాండ్లో కూర్చున్నాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. భార్యాభర్తలు కష్టపడి సంపాదించి 3 ఫ్లోర్లు ఇల్లు కట్టారు. కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంటిలో కూడా పెట్టలేదు, ఇంటి బయట టెంట్ వేసి అతని శరీరాన్ని పెట్టారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు చివరిగా ఒక మాట అంటున్నాడు, దేవుని దృష్టిలో ఎవరు భాగ్యవంతులు? ఇది చివరి ప్రశ్న. సువిశేషంలో చివరి మాట ఉంటుంది, దేవుని దృష్టిలో ఎవరు భాగ్యవంతులు? మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన నన్ను చూసి ఆనందించగలడా, లేకపోతే ఓరి అవివేకని అంటాడా అని మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన దృష్టి అంతా కూడా యేసయ్య పైన, మన దృష్టి అంతా కూడా దివ్య సప్రసాదం పైన, మన దృష్టి అంతా కూడా పరలోక సంపదల పైన, వస్తువులపైన కేంద్రీకరించే మంచి మనసును దేవుడు మనకు దయచేయమని, మన కుటుంబాలను దీవించమని, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ, బాలయేసు భక్తులందరినీ దేవుడు పేరు పేరును ఆశీర్వదించమని మనం ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనమందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రామము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుకి అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరం కూడా చేతులు జోడించుకొని కనులు మూసుకొని బాలయేసు పుణ్యక్షేత్రంలో ఉన్న మనమందరం కూడా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో అంతగా దీవిస్తానని పలికిన బాలయేసు యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనపై, మన కుటుంబంపై ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబంలో మరణించిన వారికి స్వర్గప్రాప్తిని దయచేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. మన విచారణ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు, విచారణకర్తల యొక్క తలంపుల కొరకు, భక్తుల యొక్క ఉద్దేశాల కొరకు దేవుడు దీవించి ఆశీర్వించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ జీవితం దేవుడు ప్రసాదించిన అపురూపమైన వరమని, జీవితాన్నిచ్చిన దేవునికి దానిని తిరిగి తీసుకునే హక్కు కూడా ఉందని మేము విశ్వసిస్తున్నాము. ఈనాడు మీ బిడ్డలు విన్నవించిన కోరికలను మన్నించి దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే దేవా ఈనా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం సహోదరి సహోదరులారా, మీరును నేనును సమర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమరుడులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్చుము. మేము అర్పించు ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణంగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపం మినహా అన్ని విషయంలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపం కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మీ పాద సేవకుడగు లియో జగద్గురువును, అంతోని మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగు
ఈనాడు దివ్య బలి పూజలను సమర్పించిన వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడి యొక్క ఉద్దేశాలను, కుటుంబాలను దేవుడు దీవించమని, మన విచారణకర్తల యొక్క ఉద్దేశాలను కూడా ఆశ్రయించమని మనమందరం కూడా ఆ తండ్రికి మొరపెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపో చిరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపా. పాపో చిరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. Divyavani TV channel sponsors Rohan and Stacy, Australia,
కెవిన్ శృతి USA, అమీ ఆస్ట్రేలియా, జేమ్స్ ఆస్ట్రేలియా. వారి ఇంటెన్షన్స్, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు, కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యాల కోసం, వారి పిల్లలకు అద్భుత బాలయేసు దైవ జ్ఞానము, దైవ శక్తి బలాన్ని దయచేయాలని, ఇంకా వారి కుటుంబ సభ్యులందరికీ శాంతి సమాధానాన్ని, రక్షణ కాపుదల దయచేయాలని. అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ పీపుల్, దిస్ ఫ్యామిలీస్ అండ్ అద్భుత దేవ బాలయేసు వారిని దీవించాలని వేడుకుందాం. నేను జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ దప్పికగొనడు అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించిన వారితో నీ నుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రను చెయ్యము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.